పెటాకులు. పశ్చిమ దేశాల్లో విడాకుల హోరు. పోర్చుగల్ దేశంలో 94% విడాకులే. ఇండియాలో వివాహ బంధం పదిలం. వెల్కమ్ టు సౌత్ న్యూస్ ఛానల్. నేను లావణ్య. ఇక డీటెయిల్స్ చూద్దాం. పెళ్లి అనేది నూరేళ్ల పంట అని భారతీయులు అంటుంటే, పెళ్ళంటే నూరేళ్ల మంట అని పాశ్చాత్య దేశాలు చెప్తున్నాయి. ఎందుకు పశ్చిమ దేశాల్లో వివాహ బంధాలు ముక్కలైపోతున్నాయంటే రకరకాల కారణాలు చెప్తున్నారు. పోర్చుగల్, స్పెయిన్ తదితర దేశాల్లో అసలు పెళ్లి అనే వ్యవస్థ ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే భారతదేశంలో కూడా ఇప్పుడిప్పుడే లివింగ్ కల్చర్, డేటింగ్ కల్చర్, పార్టీ కల్చర్, పబ్ కల్చర్, రకరకాల కల్చర్లు వస్తున్నాయి. మరిప్పుడు పాశ్చాత్య దేశాలను చూసి మనం జాగ్రత్త పడాలా, లేక పటిష్టంగా ఉన్న భారతీయ వివాహ వ్యవస్థను చూసి వారు నేర్చుకోవాలా అనేది ఒకసారి చూసేద్దాం పదండి. భారతీయ సాంప్రదాయంలో వివాహ వ్యవస్థది బలమైన స్థానం. ఎందుకంటే అక్కడ 3 ముళ్ళ బంధంతో ఒకటైన వారు నూరేళ్ల పాటు కలిసిమెలిసి ప్రయాణం సాగిస్తారు. అంతేకాదు పుట్టిన పిల్లలను బాధ్యతగా పెంచుతారు, చదివిస్తారు, ఉద్యోగం వచ్చే వరకు అండగా నిలబడతారు, దగ్గరుండి పెళ్లిళ్ళు చేస్తారు, మరో ఇంటి వాడిని చేస్తారు, చివరికి వారి చేయి పట్టుకుని నడిపిస్తారు. దీనివల్ల బాధ్యతల గల పౌరులుగా భారతదేశానికి లభిస్తున్నారు. ఇతర దేశాల్లో ఈ వివాహ బంధం పటిష్టంగా లేకపోవడం వల్ల చిన్నారుల భవిష్యత్ అగమ్యగోచరంగా ఉంటుంది. తల్లి వేరే వాళ్లతో కాపురం చేస్తుంది, తండ్రి వేరే ఆవిడను ఇంటికి తీసుకొస్తాడు. ఈ బంధాలేమిటో, బాధ్యతలేంటో ఆ పిల్లలకు తెలియదు. అందుకే ఆ దేశాల్లో పిల్లల చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇలా బాధ్యత లేని తల్లిదండ్రుల కారణంగా పిల్లలు కూడా బాధ్యత లేకుండానే పెరుగుతారు. అలా దేశానికి, సమాజానికి ఏమాత్రం ఉపయోగపడని వారుగా మారుతారు. పాశ్చాత్య దేశాల్లో రోజు రోజుకి విడాకుల శాతం పెరిగిపోతుంటే భారతదేశంలో కేవలం అది 1% మాత్రమే ఉంది. ఈ లెక్కన ప్రపంచానికే ఆదర్శంగా భారత్ నిలుస్తోంది. వియత్నాంలో అయితే విడాకులు తీసుకునేవారు 7% ఉంటే తజికిస్తాన్లో 10% ఉన్నారు. ఇరాన్ లాంటి దేశాల్లో 14% విడాకుల రేటు ఉంది. ఇదిలా చూసుకుంటే ఆసియా దేశాల్లో బంధాలకు విలువలు ఇంకా తగ్గలేదని అర్థమవుతోంది. యూరప్ దేశాల్లో వివాహ బంధం ఊగిసలాడుతోంది. జర్మనీలో 38% పెళ్లిళ్లు విడాకులతో ముగుస్తున్నాయి. యునైటెడ్ కింగ్డమ్, న్యూజిలాండ్లలో ఈ రేటు 41%గా ఉంది. ఆస్ట్రేలియాలో 43% మంది విడిపోతున్నారు. కెనడాలో 47%, నెదర్లాండ్స్లో 48% వద్ద పరిస్థితి ఉంది. స్వీడన్లో సగం పెళ్లిళ్ళు అంటే 50% విడాకులకే దారితీస్తున్నాయి. పెళ్లి 3 నాళ్ల ముచ్చటగానే ముగిసిపోతోంది. అమెరికాలో విడాకుల రేటు 45%గా నమోదైంది. అంటే ప్రతి 2 పెళ్లిళ్లలో ఒకటి విడాకుల దిశగా వెళ్తోంది. దక్షిణ కొరియా, డెన్మార్క్ దేశాల్లో 46%తో ఇదే తరహాలో ఉన్నాయి. చైనాలో విడాకులు 44%కి చేరుకోవడం గమనించాలి. జపాన్లో 35%తో కొంత మెరుగ్గా ఉన్న ఆందోళనకరంగానే ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యక్తిగత స్వేచ్ఛ పెరగడమే ఇందుకు కారణంగా చెప్తున్నారు. పోర్చుగల్ దేశంలో అయితే పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అక్కడ విడాకుల రేటు ఏకంగా 94%గా ఉంది. అంటే అక్కడ జరిగే పెళ్లిళ్లలో దాదాపు అన్నీ విఫలమవుతున్నాయి. స్పెయిన్లో 85% మంది విడిపోతున్నారు. లక్సెంబర్గ్లో 79%తో 3వ స్థానంలో ఉంది. రష్యాలో 73% మంది తమ బంధాన్ని ముగింపు పలుకుతున్నారు. ఉక్రెయిన్లో ఈ గణాంకం 70%గా నమోదైంది. ఇవన్నీ చూసి అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ మాత్రం దానికి పెళ్ళెందుకు, హంగు ఆర్భాటాలు ఎందుకని అంటున్నారు. మెక్సికో, ఈజిప్ట్ మరియు సౌత్ ఆఫ్రికాలో విడాకుల రేటు 17%గా ఉంది. బ్రెజిల్లో 21% మంది విడాకులు తీసుకుంటున్నారు. టర్కీలో 25%, కొలంబియాలో 30%కి ఈ రేటు చేరింది. పోలాండ్ దేశంలో 33% పెళ్లిళ్లు ముగిసిపోతున్నాయి. ఫ్రాన్స్లో 5%, బెల్జియంలో 53%కి చేరుకుంది. ఫిన్లాండ్, క్యూబాలలో 55% మంది విడిపోతున్నారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితిలో పాశ్చాత్య దేశాల్లో వివాహ బంధాలు విచ్ఛిన్నమవుతున్న తీరు చూస్తుంటే మన వాళ్ళు కూడా అదే బాటలో నడిచేందుకు ఇంకెంతో కాలం పట్టదని కొందరు అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే లివింగ్ హాస్టల్స్ వచ్చేసాయి. డేటింగ్ యాప్స్, డేటింగ్స్ మొదలైపోయాయి. సిటీలో అబ్బాయిలు, అమ్మాయిలు కలిసిమెలిసి తిరగడం చాలా కామన్ అయిపోయింది. ఇవన్నీ రానున్న ప్రమాదానికి సంకేతాలనే అంటున్నారు. మరి ఈ విషయంలో మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.